తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గణితోపాధ్యాయుల కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి నేడు జియోజిబ్రాను పరిచయం చేయడానికి విచ్చేసిన రాష్ట్ర రిసోర్స్ పర్సన్ అయిన శ్రీ టి మహేశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్ గారిని తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ సాదరంగా ఆహ్వానిస్తుంది. వారు మరి నేటి శిక్షణా కార్యక్రమాన్ని జియోజిబ్రా పరిచయ కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. ఇమేజ్ ని మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గా ఏ విధంగా మనం తీసుకొచ్చుకోవాలి, అదేవిధంగా రీసైజ్ రీషేప్ వాటిని కూడా ఒకసారి చూసుకొని తర్వాత కన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోదాం. కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా చేయాలో మిత్రుడు శ్రీనివాసులు గారు చెప్తారు. దాని గురించి ఫస్ట్ మనం నిన్న అంటే ఎక్కడికైతే ఆపినామో అక్కడ నుంచి ఫస్ట్ నేను స్లైడర్ తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ బ్లూ కలర్ లోకి వచ్చేసింది స్లైడర్. నేను ఇక్కడ స్లైడర్ తీసుకున్నా. ఈ స్లైడర్ యాంగిల్ గా తీసుకుంటున్నా, ఎందుకంటే మనం యాంగిల్స్ మిస్ అయినాం కాబట్టి. యాంగిల్ అది ఇక్కడ మినిమం 0 degrees, మాక్సిమం 360 degrees తీసుకున్నా. ఇంక్రిమెంట్ 1 degree తీసుకున్నా. ఇప్పుడు నేను ఓకే బటన్ నొక్కుతున్నా. ఓకే, ఇక్కడ స్లైడర్ మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది. ఈ స్లైడర్ ని కూడా మన ప్రాపర్టీస్ కు అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి మనం కలర్ అది ఏ విధంగా ఏదైనా సరే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని మనం నిన్ననే చెప్పుకున్నాం. ఆ పాయింట్ పొజిషన్ కూడా 5 కాదు, మనకు 9 కావాలి అంటే కూడా 9 కొద్దిగా సైజు అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ ఇది మనకు 0 degrees నుంచి 360 degrees వరకు ఉండే స్లైడర్. ఈ స్లైడర్ ని ఉపయోగించి నేను ఒక క్రియేట్ చేస్తున్నా. అదేంటంటే మనకు స్లైడర్ ఉంది కాబట్టి గివెన్ సైజ్ తీసుకుంటున్నా. యాంగిల్ విత్ గివెన్ సైజ్. గివెన్ సైజ్ మనకు ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకుంటున్నా. ఫస్ట్ దానికంటే ముందు స్లైడర్ ని మనం 360 degrees నుంచి కొద్దిగా మార్చుకుందాం. సంథింగ్ చిన్నగా తీసుకుంటున్నా. ఇప్పుడు యాంగిల్ విత్ గివెన్ సైజ్. యాంగిల్ విత్ గివెన్ సైజ్ అంటే ఏంటి? సెలెక్ట్ లెగ్ పాయింట్. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, లెగ్ పాయింట్ తీసుకొని వర్టెక్స్ దెన్ ఎంటర్ సైజ్ అంటుంది. అంటే పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటున్నా. లెగ్ నెక్స్ట్ వర్టెక్స్ గివెన్ సైజ్. ఈ గివెన్ సైజ్ వచ్చేసి మనకు 45 degrees ఇన్బిల్ట్ గా అది కామన్ గా ఉంటుంది. మనకు మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ఈ 45 మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేసి నాకు ఈ స్లైడర్ సైజ్ కావాలనుకున్నా కాబట్టి ఆ స్లైడర్ ఆల్ఫా రైట్ సైడ్ లో చిన్నగా మనకు కనిపిస్తుంటుంది. ఈ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ఫా అని కనిపిస్తుంది. ఈ ఆల్ఫా అనే వర్డ్ దాన్ని పైన నేను క్లిక్ చేస్తే గివెన్ సైజ్ ఏంటి అంటే మనకు ఉండే స్లైడర్ అన్నమాట. ఈ స్లైడర్ ని తీసుకుని నేను ఓకే బటన్ నొక్కుతున్నా. ఇది నాకు వచ్చిన ఏంటి యాంగిల్స్ అన్నమాట. ఏ బి నిన్ననే చూసుకున్నాం ఏ విధంగా కలపాలో. సెగ్మెంట్ తీసుకొని ఇక్కడ సెగ్మెంట్ లో సెగ్మెంట్ తీసుకొని దాని తర్వాత BA'. ఇది 58 degrees గా మనకు కనిపిస్తుంది.
0 డిగ్రీ 360 డిగ్రీ. ఇది నేను తీసుకునడం యాంటీ క్లాక్ వైజ్ గా తీసుకున్నట్లుందా. మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళాలి అంటే మనం నిన్న చెప్పుకున్నాం రీడు అండు. ఓకే, అండు చేస్తున్నా. యాంగిల్ విత్ గివెన్ సైజ్ క్లాక్ వైజ్. ఇది డిలీట్ చేస్తున్నా. ఆల్ఫా ఈ నేను రెండు ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఓకే, బి పాయింట్ ఉంది. నేను ఈ సి పాయింట్ ని డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సెగ్మెంట్ ను కలుపుతూ ఉన్నా. బి ఏబి నెక్స్ట్ బి ఏ డాష్. సార్ అది కౌంటర్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తీసుకోరా అండి యాంగిల్? లేదు, కౌంటర్ కరెక్ట్ ఉందా? అంటే ఫస్ట్ తీసుకునేది కౌంటర్ క్లాక్, ఇప్పుడు క్లాక్ వైజ్ తీసుకున్నా. ఓకే 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 రైట్. ఇప్పుడు ఈ సెగ్మెంట్ నేమ్స్ అనేటివి మనకు వద్దు అనుకుంటే ఒకవేళ జిఎఫ్ గా కనిపిస్తున్నాయి, నేను పట్టి లాగుతున్నా అంతే. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి బేసిక్స్ లో షో లేబుల్ నిన్న చూసుకున్నా, నాకు ఎఫ్ అనేది కనిపించకూడదు అనుకుంటున్నా. అదే విధంగా దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ జీ కనిపిస్తుంది, ఇది కూడా ఉన్నా. ఇది నేను అంటే మనం చూపించే యాంగిల్స్ అన్నమాట. ఇది 0 యాంగిల్, దాని తర్వాత అక్యూట్ అబ్ట్యూస్ ఆ విధంగా ఉంటున్నాయి కదా. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ 0 యాంగిల్ అనేది మనకు నేమ్స్ ఆఫ్ యాంగిల్ తెలుసు కదా. 0 యాంగిల్ తీసుకున్నారంటే ఫస్ట్ ఏం చేయాలి, రాయాలి మనం. కాబట్టి టెక్స్ట్ కి వెళ్దాం. మన నిన్న టెక్స్ట్ లేదు, టెక్స్ట్ అనేది ఆ బటన్ నేను ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ అడుగుతుంది. టెక్స్ట్ లో ఏం రాయాలి, 0 యాంగిల్ 0 యాంగిల్ అని టైప్ చేసి ఓకే. ఇప్పుడు ఇది 0 అని కనిపిస్తుంది మనకు, మరి ఇది నాకు కనిపించకూడదు. ఎప్పుడు కనిపించాలి, 0 అన్నప్పుడు మాత్రమే కనిపించాలి. 0 అన్నప్పుడు కనిపించాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ 0 యాంగిల్ ని ఫస్ట్ 0 యాంగిల్ ని క్లిక్ చేసిన అంతే. నేను రైట్ క్లిక్ ఇచ్చి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లో ఆ పొజిషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు అందరికి. అడ్వాన్స్ లోకి వెళ్తే కండిషన్ టు షో ఆబ్జెక్ట్, కండిషన్ అడుగుతుంది. ఈ ఆబ్జెక్ట్ ని షో చేయాలంటే ఏం కండిషన్ ఉండాలి అంటుంది. ఏం కండిషన్ ఉండాలి, మనకి ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు 44 డిగ్రీస్ అని కనిపిస్తుంది. అంటే బీటా నాకు బీటా తీసుకుంటున్నా, బీటా ఈక్వల్ టు 0 అని కాకుండా డిగ్రీస్ కంపల్సరీ కావాలి. కాబట్టి దీంట్లోకి వెళ్తే డిగ్రీ సింబల్ కనిపిస్తుంది, డిగ్రీ వెళ్ళిపోయింది. కండిషన్ చెప్పినా కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎప్పుడు కనిపిస్తుంది, 0 డిగ్రీస్కి వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ ఈ విధంగా అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్ వచ్చింది ఇక్కడ. మరి 20 డిగ్రీస్ అన్నప్పుడు అది అక్యూట్ యాంగిల్. మరి అది కూడా కావాలి, మనకు కావాలి. టెక్స్ట్ తీసుకుంటున్నాం. టెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసి అక్యూట్. ఓకే, ఇది అక్యూట్ యాంగిల్. మరి అక్యూట్ యాంగిల్ ఎప్పుడు 0 డిగ్రీస్ వచ్చినప్పుడు కనిపిస్తుంది కాదు, నాకు ఓన్లీ 0 to 90 డిగ్రీస్ మాత్రమే కనిపించాలి. కాబట్టి కండిషన్ టు షోలో మనం ఏం చేయాలి, 0 డిగ్రీస్
జీరో మళ్ళీ డిగ్రీస్ అన్నప్పుడు కంపల్సరీ లెస్ దాన్ వితౌట్ సింబల్ కనిపించకూడదు. 0 degrees లెస్ దాన్ ఏంటి బీటా, లెస్ దాన్ 90 degrees. 90 degrees కంటే తక్కువ ఉండాలి కాబట్టి 90 అని టైప్ చేసి ఆ 90 అనేది మళ్ళీ కంపల్సరీ డిగ్రీ అనే సింబల్ చూపించాలి. ఇప్పుడు ఓకే చూడండి 0 కనిపిస్తుంది, దాని తర్వాత అక్యూట్ కనిపిస్తుంది. మళ్ళీ 90 degrees వచ్చినప్పుడు మనకి ఏముంటుంది, 90 degrees అన్నప్పుడు ఈ విధంగా మనం అన్ని టైప్ చేయాలి అంతే. పిల్లవాడు అంటే ఆనందంగా ఉంటాడు. ఇక్కడ ప్రెస్ చేస్తున్నా 90 degrees అన్నప్పుడు మనకు రైట్ యాంగిల్ కదా, నేను రైట్ యాంగిల్ టైప్ చేస్తున్నా. రైట్ యాంగిల్ ఈ రైట్ యాంగిల్ కి ఏంటి కండిషన్ టు షో బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. 90 degrees ఉన్నప్పుడు అది రైట్ యాంగిల్. ఓకే 90 వచ్చినప్పుడు చూడండి ఒకసారి ఉమ్, 90 degrees రైట్ యాంగిల్. ఈ విధంగా ఈ విధంగా మన పిల్లవాళ్ళకు అన్ని టైప్ చేసిన తర్వాత ఈజీగా చాలా అంటే పిల్లలు ఆనందంగా ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంకా 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 అందంగా కనిపించాలి, పిల్లాడు పెద్దగా అట్రాక్ట్ అవుతలేడు అన్నప్పుడు దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఈ రైట్ యాంగిల్ ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు, దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ యాంగిల్ ఈ విధంగా కాకుండా సర్కిల్లో ఉంటే ఇంకా బాగుంటుంది అనుకున్నప్పుడు సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్ ఇది తీసుకుందాం. మనం సర్కిల్ విత్ సెంటర్ త్రో పాయింట్ తీసుకుందాం. ఇది సర్కిల్ విత్ సెంటర్ త్రో పాయింట్ నిన్న చూసుకున్నాం కదా. ఎక్కడ ఆగాలి, నేను ఇక్కడ ఆగాలి, ఇక్కడ తీసుకువెళ్ళి ఇప్పుడు ఇది సర్కిల్ విత్ సెంటర్ త్రో పాయింట్. ఓకే నేను ఇప్పుడు యాక్సెస్ తీసేస్తున్నా. ఓకే ఇప్పుడు ఈ సర్కిల్ విత్ సెంటర్ పాయింట్ కూడా దీన్ని ఇంకా చేంజ్ చేయాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చూపిస్తా. ఇది సర్కిల్లో వెళ్తుంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి నేను ఇక్కడ మనకి సర్కిల్ సి అని కనిపించే ఆబ్జెక్ట్ వద్దు మనకు. కలర్ ఒపాసిటీ ఇది ఆల్రెడీ ప్రివ్యూ వైట్ ఉంది, ఒపాసిటీ పెంచితే ఈ విధంగా తయారైపోతుంది. లేదు నాకు వేరే కలర్ కావాలి, మన ఇష్టం, మన కలర్ మార్చుకోవచ్చు. అదేవిధంగా స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నా, లైన్ థిక్నెస్ పెంచుతున్నా నేను, చుట్టుముట్టు లైన్ అనేది. ఈ లైన్ స్టైల్ డాట్స్ పెట్టాలనుకుంటున్నా, ఈ డాట్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇది 1 యూనిట్ పెరుగుతూ వెళ్తూ ఉంటే కొంచెం చూడడానికి అవసరం బాగుంటుంది కాబట్టి ఈ ఫిల్ కలర్ లో ఫిల్ చేసిన నాకు ఈ సర్కిల్ కాకుండా సైడ్లకు రావాలి, ఇది మాత్రం వైట్ రావాలి అంటే ఇక్కడ ఇన్వర్స్ ఫిల్లింగ్ అని చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. లేదు నాకు ఆ కలర్ బాగాలేదు, వేరే కలర్ పెట్టాలనుకున్నా వేరే కలర్. ఈ విధంగా ఈ స్టైల్లో మామూలుగా ఇక్కడ ఈ స్టాండర్డ్ జనరల్ గా తీసుకుంటుంటాం మనము. ఇది కాకుండా హ్యాచింగ్ డాట్స్ ఇది కూడా తీసుకోవచ్చు. ఇన్వర్స్ తీసేస్తే మీకు తెలుస్తుంది. సింబల్ అంటే ఈ డాలర్ సింబల్, బ్రిక్స్ మన ఇష్టం. ఈ విధంగా స్టాండర్డ్ అంటే ఈ విధంగా. ఈ లైన్ ఒపాసిటీ తీసేస్తే మాత్రం మొత్తం కనిపించదు, ఒపాసిటీ పెంచేసేయండి. ఇప్పుడు పిల్లవాడు చాలా అంటే ఈజీగా చూడండి 0 యాంగిల్ మొత్తం నేను రాయలేదు, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఇది ఇస్తున్నా. యాక్యూట్ వచ్చేసింది, రైట్ యాంగిల్ వచ్చేస్తుంది. అది అన్ని యాంగిల్స్ ఇస్తే మనకు చాలా అంటే ఆనందపడేటట్లుగా ఉంటుంది. ఇంక్రిమెంట్ కూడా నేను
స్లో చేస్తా. ఈ విధంగా అన్నమాట. దీన్ని ఇంకా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే రకరకాలుగా దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. పిల్లవాడు కూడా ఆనంద. మరి ఈ యాక్విటాంగిల్ చిన్నగా కనిపిస్తుంది కదా సార్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళాలి అంటేనేమో ఈ విధంగా వెళ్ళాలి, లేదంటే నేను నిన్ననే చెప్పిన ఏదైతే చేస్తామో అది ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని మాత్రమే ప్రాపర్టీస్ కనిపిస్తుంటాయి పైన. ఇక్కడ స్మాల్ అని కనిపిస్తుంది, మీడియం అంటే కొద్దిగా ఈ విధంగా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దీన్ని నేను కలర్ కూడా నాకు అది బ్లాక్ బాగాలేదు సార్ అంటే బ్లాక్ బాగాలేదు, ఈ విధంగా లేదు వైట్ అంటే వైట్, ఇట్లా మనం అనుకున్నట్లుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. పిల్లవాడు కూడా చాలా ఆనందపడుతుంటాడు. ఇంకొకటి ఇక్కడ తెలుగులో రాస్తే బాగుంటుంది అని కూడా కొంతమంది అనుకుంటుంటాం, కానీ తెలుగులో అయితే విండోస్ లో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ మనం వర్డ్ లో ఎంఎస్ వర్డ్ లో టైప్ చేసి అది కాపీ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైనా సరే మనకు డైరెక్ట్ గా తెలుగు ఫాంటింగ్ ఉంటుంది, తెలుగు ఫాంటింగ్ లో కూడా చేసుకోవచ్చు. దాంట్లో అయితే ఈ దాంట్లో మాత్రం మనం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నేను ఇక్కడ కింద చూపిస్తున్నా చూడండి, నేను ఇక్కడ తెలుగు ఫాంట్ అని కనిపిస్తుంది, తెలుగు ఫోనెటిక్ కూడా ఉంది. కానీ ఇక్కడ మనకు ఈ జియోజిబ్రాలో మాత్రం కొంచెం ఇబ్బందికరంగా టైప్ చేయడానికి వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రయత్నం చేసి చూస్తే మీకే అర్థమైపోతుంది. అంటే మన 0 డిగ్రీ అంటే శూన్య కోణము అంటే శూన్యాయ అనేటట్లుగా పడుతుంది. కాబట్టి ఈ దాంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది విండోస్ లో అయితే. ఇది నిన్న మనం మిస్ అయిన పాయింట్స్. ఇంకా ఇదంతా నేను డిలీట్ చేసేస్తున్నా. ఇమేజ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ బ్యాక్గ్రౌండ్ మనం నిన్న కలర్ చేంజ్ చేసుకున్నాం. గ్రిడ్ కాకుండా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం గ్రాఫిక్స్ వ్యూ మొత్తం మనం మార్చుకుందాం ఏ విధంగా అనేది. ఆ విధంగా కాకుండా నాకు బ్యాక్గ్రౌండ్ లో ఒక నా ఇమేజ్ వచ్చింటే బాగుండే అని అనుగుణంగా మనకు ఉంటది ఒక డౌట్. అది కావాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఇమేజ్ అనే ఒకటి బటన్ మనకు కనిపిస్తుంది. ఈ ఇమేజ్ అనే బటన్ ని క్లిక్ చేస్తే మన సిస్టమ్ లో ఉండే ఇమేజెస్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నా సిస్టమ్ లో మా స్కూల్ కు సంబంధించిన ఒక ఇమేజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈ ఇమేజ్ ని క్లిక్ చేసి నేను ఓపెన్ కొట్టిన, ఈ ఇమేజ్ ఇట్లా వచ్చింది. కానీ నేను ఈ ఇమేజ్ ని ఎక్కడ ఉంచదలుచుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఇక్కడ కానీ నాకు మొత్తం ఫుల్ ఆ గ్రాఫిక్స్ వ్యూ మొత్తం ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి ఆ విధంగా కావాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లో ఈ పొజిషన్ మారాలి కాబట్టి నేను పొజిషన్ కి వెళ్తున్నా. పొజిషన్ లో కార్నర్ 1 ఏ ఉంది, నాకు ఏ వద్దు, ఏముండాలి కార్నర్ 1 ఉండాలి. నేను టైప్ చేస్తున్నా అంతే, కార్నర్ బ్రాకెట్ లో 1. కార్నర్ 2 లో కార్నర్ 2 ఉండాలి. ఇంకా లాస్ట్ కార్నర్ 4 ఉంది, కార్నర్ 4. ఇక్కడ నేను టైప్ చేస్తుంటేనే మీరు గమనిస్తుంటారు మార్పులు జరుగుతున్నాయి. కార్నర్ 4 ఈ విధంగా నేను ఇక్కడ కార్నర్ 1 లో కార్నర్ 1, కార్నర్ 2 లో కార్నర్ 2 ఈ విధంగా నేను టైప్ చేసిన అంతే. టైప్ చేసి ఓకే అయిపోయింది. ఇది ఓకే, మనం టైప్ చేసినప్పుడు ఓకే అయిపోయినట్లే. దీంట్లో ఓకే అనే బటన్ ఉండదు దీన్ని జియోజిబ్రాలో. నెక్స్ట్ దీన్ని తీసేస్తున్నా చూడండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంత ఎక్కువ డామినేట్ చేస్తుంది. మరి డామినేట్ చేయకుండా ఉండాలి అంటే కొద్దిగా మనం స్టైల్ ని మనం మార్చుకోనికే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడంటే ఈ విధంగా నాకు యాక్సెస్ కనిపించట్లేదు, కనిపించాలి, బోల్డ్ గా కనిపించాలి, గ్రిడ్ కనిపించాలి, షో గ్రిడ్. నెక్స్ట్ ఒపాసిటీ నాకు ఎక్కువ అయింది, తక్కువ చేసుకుంటా. ఎందుకంటే గ్రిడ్ కనిపించాలి, యాక్సెస్ కనిపించాలి కాబట్టి. యాక్సెస్ కలర్ లో ఉంటే కొంచెం బాగుంటుంది, లేదా గ్రిడ్ మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రిడ్ కలర్ ఈ కలర్ లో ఉంది, కలర్ మార్చుకుంటున్నా నేను. గ్రీన్
బోల్డ్. ఈ విధంగా నేను గ్రాఫిక్స్ వ్యూలో ఇమేజ్ మన ఇష్టం, స్కూల్ ఇమేజ్ కావచ్చు, లేకపోతే సముద్రం ఇమేజ్ కావచ్చు, మన ఒక పక్షి ఇమేజ్ కావచ్చు, ఏదైనా సరే మనం ఈ విధంగా మనం దాని బ్యాక్గ్రౌండ్ గా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏం అవసరం అంటే పిల్లలకు చూపిస్తుంటే నాది అనే భావన కలగడానికి అనమాట. లేదా వైట్ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ బ్యాక్గ్రౌండ్, ఏదో బ్యాక్గ్రౌండ్ కాకుండా ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ గా కనిపిస్తే కూడా కొద్దిగా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తూ ఉంటేనే పిల్లవాడు అట్రాక్టివ్ అవుతుంటాడు అనమాట. లేకపోతే అంటే పిల్లవాడు ఎప్పుడు ఇదేనా అనేటట్లుగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని తీసేసి ఒక కొత్త ఇమేజ్ తీసుకుంటున్నా. న్యూ బటన్ ప్రెస్ చేసిన ఇది నాకు సేవ్ అవసరం లేదు, డోంట్ సేవ్. విండో ఓపెన్ అయింది. ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకుంటాను నేను. ఆ ఇమేజ్ ని సైజ్ తక్కువ చేసుకోవాలి, దాన్ని షేప్ చేసుకోవాలి, మన ఇష్టం. మనం అప్పుడప్పుడు నిన్న మనము బాల్ ని కదిలించినాం. ఇక్కడ బాల్ తీసుకొచ్చి బాల్ ని కదిలిస్తూ ఉంటే 0 to 15 మళ్ళీ వెళ్ళి బయటకు వచ్చి అట్లా ఆ విధంగా తిరుగుతుంది. ఆ విధంగా కాకుండా నేను బాల్ ని లేదా ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నా. నా దగ్గర డెస్క్టాప్ లో ఇక్కడ బాల్ ఉంది, హార్స్ కూడా ఉంది. హార్స్ దాని సైజుని తక్కువ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ నాకు హార్స్ అని ఇది వచ్చింది, ఇంత పెద్దగా వచ్చింది. నాకు ఈ హార్స్ ఇంత పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా రావాలి అనుకుంటే ఏం లేదు, సింపుల్ గా నాకు ఒక 3 పాయింట్స్ మధ్యలో కావాలి అనుకుంటాను నేను. అప్పుడు పాయింట్ బటన్ ని ప్రెస్ చేయండి. పాయింట్ బటన్ ప్రెస్ చేసి ఈ CD మన ఇష్టం, ఇంకొకటి ఎక్కడైనా సరే ఇక్కడ పెడుతున్నా చూడండి, CDE అండ్ ఈ పాయింట్లు పెట్టినా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్, ఏదాన్ని ఆ ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి పొజిషన్ మారుస్తున్నా. కార్నర్ 1 ఏ ఉంది, నాకేం కావాలి, C కావాలి. C, కార్నర్ 2 D కావాలి, కార్నర్ ఇది E కావాలి. CDE, నేను CDE తీసుకున్నాం కాబట్టి CDE కాబట్టి ఆ పాయింట్స్ లో కావాలి అన్నప్పుడు ఆ పాయింట్స్ మధ్యలోకి వెళ్ళిపోయించండి. ఈ విధంగా ఒక ఇమేజ్ ని మనం సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. మరి సైజ్ చేంజ్ చేసుకున్నాక ఇది ఒక సైజ్ ఒకటే కాకుండా షేప్ రీషేప్ చేసుకోవాలి. రీషేప్ చేసుకోవాలంటే ఏం లేదు, ఈ పాయింట్స్ ని బట్టి మనం లాగుతూ ఉండండి, అంతే షేప్ చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా పరిగెత్తినట్లు మన అంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేంజ్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ ని కూడా మనము డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి మనము నిన్న హైడ్ అన్హైడ్ చేసుకున్నాం కదా, ఏం లేదు, ఇక్కడ నేను నా కర్సర్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నా చూడండి, ఆల్జీబ్రాయిక్ వ్యూలోకి తీసుకెళ్తున్నా, సి పైన క్లిక్ చేస్తున్నా, డి పైన క్లిక్ చేస్తున్నా, అది అన్హైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఇమేజ్ మాత్రమే వచ్చేసింది. ఈ విధంగా ఇమేజ్ ని కూడా మనం రీసైజ్ చేసుకోవచ్చు, రీషేప్ అండ్ రీసైజ్. ఈ అంటే ఈ దానికి ఇంకేమి ఇస్తే బాగుంటుంది, మనం కలర్ చేంజ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే దీన్ని బ్యాక్గ్రౌండ్ గా చేసుకుంటే బాగుంటుందా, అంటే ఇది ఒక సర్కిల్లో ఉంటే బాగుంటుందా, మీ ఇష్టం. ఎవరి ఇమేజ్ ఎవరి అంటే ఇమాజినేషన్ మనం అనుకున్నట్లుగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక సర్కిల్లో తీసుకోవాలనుకుంటే సర్కిల్ విత్ గివెన్ సైజ్ ఈ విధంగా. నేను ఈ విధంగా అనుకున్నా, నేను ఈ విధంగా పెట్టినా, మీరు ఇంకొక విధంగా కావచ్చు. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ఈ ఇమేజ్ ని తీసుకొచ్చి పిల్లవాడిని ఆనందపరిచేటట్లుగా మనం బోధించవచ్చు. ఇది నేను నిన్న మిస్ అయిన అంశాలు. ఇంకా ఈ టూల్స్ అన్ని కూడా మీరు ప్రయత్నం చేయండి, అంతే, ఏం లేదు. ఇక్కడ రిఫ్లెక్ట్ అబౌట్ లైన్ అంటుంది. ఏదైనా రిఫ్లెక్ట్ కావాలి లైన్ కు, లైన్ కావాలి మనకు. ఫస్ట్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు రిఫ్లెక్ట్, దెన్ లైన్. ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసి దాని తర్వాత లైన్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఏ లైన్ కు రిఫ్లెక్ట్ కావాలి అని అడుగుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ ఉంటే ఇక్కడ
ఈ లైన్ ఉంది, నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసిన, హార్స్ని, తర్వాత లైన్ సెలెక్ట్ చేసిన, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం కదపాలంటే కదపలేము, ఎందుకంటే ఇది దీనిపైన ఆధారపడి ఉంది. దీన్ని కదపవచ్చు కానీ దాన్ని కదపలేము, ఎందుకంటే దీనిపైన ఈ ఇమేజ్ పైన ఇది ఆధారపడ్డది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా కానీ దీన్ని లాగితే ఇది రాదు, మనం దీన్ని మాత్రమే లాగు. అంటే ఇమేజ్ ఒకటే కాదు, ఏదైనా సరే ఒక పాయింట్ కావచ్చు, ఒక సర్కిల్ కావచ్చు, ఏదైనా మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. సింపుల్ గా ప్రతిదీ మీరు ఏదైనా తీసుకోండి, మన అంటే ఏది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ బటన్ మన కర్సర్ తీసుకొని ఇక్కడ పెడితే వాళ్ళకి చెప్తుంది, ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు, అదే చెప్తుంది కింద. చూడండి, బటన్ ఇక్కడ పెట్టినప్పుడే సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు రిఫ్లెక్ట్ దెన్ సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ ని మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ ని చేసి సెంటర్ పాయింట్ ఎక్కడ సెలెక్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. అదే విధంగా ఇప్పుడు సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, సర్కిల్ త్రో 3 పాయింట్స్ ఉంది అనుకోండి, ఇక్కడ పెడితే ఏముంది, సెలెక్ట్ 3 పాయింట్స్ ఆన్ సర్కిల్. అంటే ఏదైనా సరే ఇక్కడ చదవచ్చు, మనం చేసుకోవచ్చు. ఉదాహరణకు 1 పాయింట్, 2 పాయింట్లు, 3 పాయింట్లు, 1 2 3 అదే చెప్తుంది కాబట్టి 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. పాయింట్స్ లేవున్న దగ్గర నేను ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేసుకుంటూ ఈ విధంగా మనం ఏ టూల్ అయినా తీసుకోండి, మీకే అర్థమైపోతుంది. ఆ సబ్ టూల్స్ తీసుకుంటే మీకే అర్థమైపోతుంది, కాంప్లెక్స్ నెంబర్, ఆ మిడ్ పాయింట్, ఆ సెంటర్ అనేది. ఏదైనా ఒక లెంత్ కావాలి అంటే మనకు ఇక్కడ చూడండి, లెంత్ ఎంత అనేది డిస్టెన్స్ ఆర్ లెంత్ అనేది కానీ ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే చూడండి, సెలెక్ట్ 2 పాయింట్స్ లేకపోతే ఏ సెగ్మెంట్, ఏ పాలిగాన్, అదే సర్కిల్ అది చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, HI ఈ సెగ్మెంట్ యొక్క వాల్యూ 3.85 యూనిట్స్ ఉందన్నమాట. సర్కంఫరెన్స్ నేను సర్కిల్ పైన క్లిక్ చేస్తే ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ వచ్చేసింది. ఇది క్లిక్ చేస్తే ఇది కూడా ఇది సేమ్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇది రిఫ్లెక్ట్ అయింది కాబట్టి. అదే చెప్తుంది. కింద చూడండి, డిస్టెన్స్ నేను ఇక్కడ నా కర్సర్ తీసుకొని అక్కడ పెట్టినప్పుడే ఫస్ట్ ఏం చెప్తుంది, సెలెక్ట్ 2 పాయింట్స్ అంటుంది. 2 పాయింట్స్ సెలెక్ట్ చేస్తే దాని డిస్టెన్స్ చెప్తా ఉంటుంది, లేకపోతే ఒక సెగ్మెంట్ ని సెలెక్ట్ చేయండి అంటుంది, లేకపోతే ఒక పాలిగాన్ ని సెలెక్ట్ చేయండి అంటుంది, లేకపోతే ఒక సర్కిల్ ని సెలెక్ట్ చేయండి అంటుంది. అది చెప్తుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాలిగాన్ తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, పెరిమీటర్ దాన్ని సెలెక్ట్ చేసిన వెంబడే ఏం లేదు, ఇది తీసుకున్నా, దీని మీద క్లిక్ చేసిన, అది దాని యొక్క పెరిమీటర్ వచ్చేసింది. ఇంతకుముందు సర్కిల్కి వచ్చేసింది కదా సర్కంఫరెన్స్, ఇక్కడ దీనికి వచ్చేసింది. అంటే మనం పెరిమీటర్ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మనకు కనిపిస్తుంటుంది. పిల్లలు అంటే చాలా ఉత్సాహపడుతుంటారు, అబ్రకదబ్రా అనేది అంటుంటాం చూడండి, అది చాలా ఇష్టం పిల్లలకు కదా, అందుకే అబ్రకదబ్రా దీని పెరిమీటర్ నేను చెప్తున్నా చూడండి. అంటే వాళ్ళు ఆత్రంగా చూస్తుంటారు. సార్ ఎట్లా సార్ అంటే, నేనేమో మీరు ఒకసారి గమనించండి అని ఈ విధంగా చెప్తూ ఉంటే పిల్లలు ఎట్లా అంటే ఎంతూజియాజంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో నా క్లాస్ని ముగించేస్తున్నా.